ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు అభావం అంటే ఏమిటో తెలియజేశారు. ఆ శిష్యుడు అడిగినటువంటి ప్రశ్న, జీవుడు అనాది కదా, కాబట్టి అనంతమై ఉంటాడు. జీవుడు అనంతం అని అనుకున్నప్పుడు ఇక సంసారం ముగిసేదేముంది, మోక్షం ఎట్లా వస్తుంది అని శిష్యుడు ప్రశ్నిస్తే దానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు చెబుతూ జీవత్వం అనేది బుద్ధితో తాదాత్మ్య సంబంధం పరమాత్మకు కలిగినటువంటి కారణం చేత ఏర్పడింది. అది మిథ్యాజ్ఞాన పురస్కారమైనటువంటిది, భ్రాంతిజనకమైనటువంటిది. ఒకవేళ బుద్ధితో సంబంధం లేకపోతే జీవత్వమే లేదు. కాబట్టి బుద్ధి ఉపాధిగా జీవత్వం ఏర్పడింది అని స్పష్టం చేసి, దీనికి రాగభావం ఉన్నది, అలాగే ప్రధ్వంసభావం కూడా ఉన్నది అని చెప్పి, తరువాత జ్ఞానం కలిగితే ఇదంతా పోతుంది అని చెప్తూ ఉన్నారు. వినివృత్తిర్భవేత్ తస్యా వినివృత్తిర్భవేత్ తస్య సమ్యక్ జ్ఞానేన నాన్యథా. సమ్యక్ జ్ఞానేన నాన్యథా. బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యక్ జ్ఞానం శృతేర్మతం. సమ్యక్ జ్ఞానం శ్రుతేర్మతం. తస్య, తస్య అంటే దాని యొక్క, దేని యొక్క, ఆ జీవత్వం యొక్క వినివృత్తి, నివృత్తి, వినివృత్తి, జీవత్వం యొక్క వినివృత్తి లేకుండా పోవడం అనేది నివృత్తి కావడం అనేది. నివృత్తి అంటే లేకుండా పోవడం, వినివృత్తి అంటే పూర్తిగా లేకుండా పోవడం. పూర్తిగా లేకుండా పోవడం అంటే నీ భావంలోనే, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పూర్తిగా లేకుండా పోవడం అనేది వస్తుతః జరగదు, నీ భావంలో లేకుండా పోతుంది. జీవత్వం నీ ప్రారంభం ఉన్నంత వరకు ఉంటుంది, శరీరం ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు, ప్రారంధం ఉన్నంత వరకు, బుద్ధి ఉన్నంత వరకు, ఆ బుద్ధితో సంబంధం కలిగినటువంటి చైతన్యము శబ్దస్పర్శ రూపరస గంధాత్మకమైనటువంటి ప్రాపంచిక వ్యవహారాన్ని నడుపుతూ ఉంటుంది. అయితే
వినివృత్తి అంటే అర్థం ఏమిటి? అది నివృత్తి కావడం అంటే ఆ భ్రాంతి నివృత్తి కావడం. నేను శరీరాన్ని అనేటువంటి భ్రాంతి నివృత్తి కావాలి. ఎట్లా? తస్య వినివృత్తి భవేత్ సమ్యక్ జ్ఞానేన. తస్య వినివృత్తి సమ్యక్ జ్ఞానేన భవేత్. సమ్యక్ జ్ఞానము, జ్ఞానము ద్వారా. ఎలాంటి జ్ఞానము? సరైనటువంటి జ్ఞానము ద్వారా. ఈ సమ్యక్ పదానికి ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉన్నది. జ్ఞానం అంటే ఇక్కడ వస్తు జ్ఞానం అని అనుకునే అవకాశం ఉంది. వస్తు జ్ఞానం నీకు భేద బుద్ధిని కలిగిస్తుంది. సమ్యక్ జ్ఞానం అంటే అభేద బుద్ధిని కలిగించేటువంటిది ఉండాలి. నీకు ఎప్పుడైతే భేదం కలుగుతుందో అప్పుడు జీవత్వం నశించదు. అభేదం కలగాలి. అది సమ్యక్ జ్ఞానం. రెండోది ఏమిటంటే, సమ్యక్ జ్ఞానం అంటే ఆచరణతో కూడినటువంటి జ్ఞానము. సమ్యక్ జ్ఞానం నీకు విషయం తెలిసి ఉండడం వల్ల ఏ ప్రయోజనము లేదు, దాన్ని ఆచరించడం వల్లనే ప్రయోజనము. విషయం తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు, శాస్త్రం నేర్చుకున్నటువంటి వాళ్ళు, పరీక్షలు రాసి అద్వైత సిద్ధాంతంలో పట్టాపుచ్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ జ్ఞానం ఉన్నది, కానీ అది సమ్యక్ జ్ఞానం కాదు. సమ్యక్ జ్ఞానం అంటే ఏమిటి? జీవేశ్వర భేదాన్ని నిరసించేది సమ్యక్ జ్ఞానం. జీవునికి ఈశ్వరునికి భేదం లేదని చెప్పాలి. జీవ బ్రహ్మల ఏకత్వాన్ని ప్రతిపాదించాలి. అది సమ్యక్ జ్ఞానం. ఈ ఎట్లా వస్తుంది సమ్యక్ జ్ఞానం అంటే? కేవలం విచారణ ద్వారా మాత్రమే వస్తుంది. విచారణ ద్వారా వస్తుంది అని ఎందుకు చెప్తున్నారంటే, విచారణ ద్వారానే జీవునికి ఆ స్థితి ఉపలబ్ధమవుతుంది. చదువుకోవడం వల్ల విషయం తెలుస్తుంది అంతే. ఇప్పుడు సమ్యక్ జ్ఞానం కలగాలి అనంటే ఏం చేయాలా? విచారణ చెయ్యాలా. చదువుకుంటే సరిపోదు. చదువుకుంటే ఏం చెప్తుంది? జీవుడు పరబ్రహ్మం రెండు ఒకటేనండి, అది వేరు ఇది వేరు కాదు. ఇది అందరికి ఒక్క మాటలో చెప్పేయచ్చు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో దేవైవ నాపరః. నేను చెప్పారు దాన్ని శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో దేవైవ నాపరః. కోటి గ్రంథాలు చదవాల్సిన అవసరం లే. దాని సారం అంతా ఒకటే, అర్ధ శ్లోకమే. ఏమిటది? జీవో దేవైవ నా అపరః. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య, జీవుడే దేవుడు, జీవునికి మించి ఏమీ లేదు. అవి రెండు వేరువేరుగా. ఇంతే. ఇది తెలిసిపోయింది జ్ఞానం. ఇప్పుడు ఇది అందరికీ కంఠస్థం అయిపోయింది. ఇప్పుడు అందరూ బ్రహ్మజ్ఞానులు అయిపోయినారా? అయిపోయేటంటే మంచిది కదా, అందరికీ చెప్పేయచ్చు. నీట్గా ఒక కార్డు మీద రాసి ప్రింట్ చేసి ఇచ్చేసి దీన్ని అందరూ నేర్చుకోండి, కంఠస్థం చేయండి, మీరందరూ బ్రహ్మజ్ఞానులు అయిపోతారని చెప్పేయచ్చు. బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో దేవైవ నాపరః అనేది జ్ఞానమే, కానీ సమ్యక్ జ్ఞానం కాదు. అందుకని ఈ సమ్యక్ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడారు. విచారణ చేసి. ఏం విచారణ చేయాలి?
నేను ఎవణ్ణి, ఈ శరీరం ఏమిటి, ఇది ఎందుకు వచ్చింది, ఎప్పటిదాకా ఉంటుంది, ఎప్పుడు పోతుంది, నా బుద్ధి ఏమి చేస్తుంది, నా మనసు ఏం చేస్తుంది, ఈ నాది 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 అని అంటూ ఉండేది ఎవరు, నేను నేను అని అంటున్న నేనెవరు, నేను అని ఏదైతే అంటూ ఉందో అది నాదవుతుందా, నేనవుతానా, ఇవన్నీ విచారణ చేస్తూ 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 లోపలికి వెళ్తే అప్పుడు విచారణ చేయడానికి ఏది మిగలదు. విచారణ బాగా చేసిన తర్వాత విచారణ చేయడానికి ఇంకేమీ మిగలనటువంటి స్థితి ఏదైతే ఉందో అది సమ్యక్ జ్ఞానము. అక్కడ ఇంకా జీవుడు లేదు, పరబ్రహ్మము లేదు. ఉన్నది ఒకే అఖండ చైతన్యము, ఒకే అఖండ చైతన్యం. అది ఒకటే అని చెప్పడానికి కూడా నువ్వు లేదు అక్కడ, నువ్వు అందులో కలిసిపోయావు. ఇది విచారణ. కాబట్టి తస్య వినివృత్తి అంటే జీవత్వస్య వినివృత్తి, జీవత్వం యొక్క వినివృత్తి సమ్యక్ జ్ఞానేన భవేత్, సమ్యక్ జ్ఞానం వల్ల కలుగుతుంది. అన్యథా నా అన్యథా అన్యథా నా భవేత్, వేరొక రకంగా అది కలగదు, వేరొక రకంగా కలగదు. ఇంకా ఏ మార్గమే లేదు. నాణ్య పంతా విద్యతే అయనాయ, దీన్ని పొందడానికి వేరొక మార్గం లేదు, ఒకటే ఒక మార్గం, విచారణ చెయ్యాలా. ఇక్కడ అసలైనటువంటి సందేహం వస్తుంది. భగవద్గీత మొదలైనటువంటి గ్రంథాల్లో కర్మను గూర్చి, ధ్యానాన్ని గూర్చి, ఉపాసనను గూర్చి, భక్తిని గూర్చి ఇవన్నీ చెప్పి ఉన్నారు కదా, మరి అవంతా వ్యర్థములేనా, అవి పనిచేయవా? అవన్నీ ప్రాథమికంగా పనిచేస్తే అవి అవసరం. నీకు కలిగేటువంటి సమ్యక్ జ్ఞానం 10వ అంతస్తు మేడ అని అనుకుంది. నువ్వు 10వ అంతస్తు పైకి ఎక్కితేనే మేడ పైకి ఎక్కినట్టు లెక్క, అంతే కదా. అయితే ఈ 10వ అంతస్తు మేడ పైకి నువ్వు ఎక్కాలంటే ముందు 1వ అంతస్తు మేడ ఎక్కాల, తర్వాత 2వ అంతస్తు మేడ ఎక్కాల, తర్వాత 3వ అంతస్తు, 4వ అంతస్తు, 5వ అంతస్తు, చివరికి 10వ అంతస్తు ఎక్కాలి. అప్పుడు నువ్వు మేడ పైకి చేరుకున్నట్టు, అది సమ్యక్ జ్ఞానం. దానికంటే ముందర ఉన్నటువంటివన్నీ సమ్యక్ జ్ఞానం కాదు, అట్లని వాటిని వదలకూడదు. నువ్వు ఏకదం నేను హెలికాప్టర్లో పోయి దిగుతానంటే సంతోషం, దిగు, నీకు అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటే. సద్గురు అయినటువంటి వాడు లభించినాడంటే అతను ఏం చేస్తాడంటే, నాయన నువ్వు స్టెప్స్ మీద వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, ఇదిగో నీకు లిఫ్ట్ ఉంది, త్వరగా చేరుకునేటువంటి మార్గం ఉంది, రా అని చెప్పి తీసుకోబోతాడు. అతనికి తెలిసి ఉండాలి, తెలిసినటువంటి వాడు చెప్తాడు, అనుభవం ఉండేటువంటి వాడు తీసుకెళ్తాడు. కాబట్టి అన్యథా నా, వేరొక మార్గం లేదు. వేరొక మార్గం అంటే కర్మానుష్ఠానం చేసేవాళ్ళు ఉన్నారు, కర్మయోగులు. కర్మ చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? కర్తృత్వం ఉంది అని అర్థం, భోక్తృత్వం ఉంది అని అర్థం. లేదు, నిష్కామ కర్మ చేస్తున్నాడు, నిష్కామ కర్మ చేస్తున్నాడు, అప్పుడు సరే. మిగతా కర్మానుష్ఠానం యజ్ఞయాగాదులు చేస్తున్నాడంటే సంకల్పం చెప్పుకుంటాడు, మమోపాత్త దురితక్షయ ద్వారా
నేను చేసినటువంటి పాపాలన్నీ పోయి పుణ్యలోకాలు కలగాలని, ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని, అష్టైశ్వర్య సిద్ధి కలగాలని, ఇవన్నీ సంకల్పంలో వస్తూ ఉన్నాయి. దానికోసం నువ్వు చేస్తున్నావు. కాబట్టి వాటి ద్వారా సమ్యక్ జ్ఞానం కలగదు. రెండోది ఉపాసనాశీలురు, ఉపాసన చేసేటువంటి వాళ్ళు. ఇంకో ఫలానా దేవతను ఆరాధన చేస్తున్నాను, కాలభైరవోపాసన చేస్తున్నాను, కాళీ ఉపాసన చేస్తున్నాను, గణపతి ఉపాసన చేస్తున్నాను, ఉచ్చిష్ట గణపతి ఉపాసన చేస్తున్నాను, ఇదేదో చెప్తూ ఉంటారు. చేయొచ్చు, ఆ దేవత ప్రత్యక్షం కావచ్చు, నీ అభీష్టాలు నెరవేర్చవచ్చు. కానీ అది సమ్యక్ జ్ఞానం కాదు. ఎవరైతే జీవబ్రహ్మల ఏకత్వాన్ని అంగీకరిస్తారో వాళ్లకు మాత్రమే సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. ఇది మనం చెప్పుకుంటున్న మాటగా జగద్గురు శంకరాచార్యులు చెప్తున్నటువంటి మాట. ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? శృతేర్మతం అనేసాడు. నేను చెప్తున్నది కాదయ్యా, వేదం చెప్తున్నది. శృతేర్మతం, అది శృతి యొక్క అభిప్రాయం. అభిప్రాయం వేదం యొక్క అభిప్రాయం. వేదం చెప్తున్నటువంటి మాట అది. కాబట్టి నువ్వు రకరకాలైనటువంటి కర్మలు ఏం చేసినా నీకు సమ్యక్ జ్ఞానం కలగదు. బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యక్ జ్ఞానం. అరే సమ్యక్ జ్ఞానం కలిగితే ఓకే అని చెప్పి అన్నాడు. మరి సమ్యక్ జ్ఞానం అంటే ఏమో తెలియాలి కదా మనకు. బ్రహ్మ ఆత్మ ఏకత్వ విజ్ఞానం సమ్యక్ జ్ఞానం. ఇది డెఫినేషన్. సమ్యక్ జ్ఞానం అంటే ఏమిటయ్యా అంటే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం. పరబ్రహ్మము, జీవాత్మ, బ్రహ్మ ఆత్మ లే పరమాత్మ, జీవాత్మ వీళ్ళ యొక్క ఏకత్వ విజ్ఞానం. అవి ఒకటే అనేటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో, ఏకత్వ జ్ఞానం కూడా కాదు, ఏకత్వ విజ్ఞానం అంటే అనుభవం రావాలి అని అర్థం. దాంట్లో ఏకత్వం ఏకమని తెలుసుకుంటే సరిపోదు. ఏకమని అనుభవించేటువంటిది, ఏకమని అనుభూతి చెందేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానికి సమ్యక్ జ్ఞానం అని పేరు. కాబట్టి జీవత్వం నుంచి నివృత్తి పొందాలి అంటే సమ్యక్ జ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది. సమ్యక్ జ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం. ఇది ఎవరు చెప్తున్నారు? శృతేహే మతం. వేదం చెప్తూ ఉన్నటువంటిది. ఎప్పటి వరకు జీవుడు వేరు, పరబ్రహ్మం వేరు అని అనుకుంటూ ఉంటాడో అంతవరకు బుద్ధి యొక్క ఉపాధి చేత జీవత్వానికి కట్టుబడి ఉంటాడు. జీవత్వానికి కట్టుబడి ఉన్నటువంటి వాడు కర్మబద్ధుడై కర్మ వ్యామోహాల చేత పనులు చేస్తూ ఉంటాడు. అది జనన మరణ రూపమైనటువంటి సంసారానికి కారణమవుతూ ఉంటుంది. నువ్వు చేసేటువంటి పని ఏదైనా సరే దానికి ఫలితం ప్రత్యక్షంగా కొంత, పరోక్షంగా కొంత అందుతుంది. ప్రత్యక్షంగా కొంత, పరోక్షంగా కొంత అందుతుంది. ఇప్పుడు ఒకడు తోటలోకి పోయి కొత్తిమీర కోసుకున్నాడు. కొత్తిమీర కోసుకుంటే ఫలితం ఏమైంది? వాడికి ప్రత్యక్ష ఫలితం కొత్తిమీర వాడి చేతిలో ఉంది. పరోక్ష ఫలితం ఏముంది? కొత్తిమీర వాసన వాడికి అంటుకున్నది. ఇప్పుడు కొత్తిమీరని అనుభవించడం, కొత్తిమీర వాసనను అనుభవించడం రెండూ ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీర వాసన వాడికి నచ్చినటువంటి కారణం చేత మరుసటి రోజు కూడా మళ్ళీ కొత్తిమీర తెచ్చుకునేదానికి పోతాడు.
ఇది ప్రేరణ, ఆ వాసన. ఈ ప్రేరణ ఏం చేస్తా ఉంది? మళ్ళీ 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 ఆ పని చేయిస్తూ ఉంది. మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే పని చేస్తూ ఉంటాడో, మళ్ళీ మళ్ళీ ఆ వాసనలు ఎప్పుడైతే ఉంటాయో, ఇవన్నీ సంచితములవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడుతూ ఉంటాయి. ఆ కూడినటువంటి దానిలో అప్పటికప్పుడు అనుభవించగలిగినటువంటి వాటిని అనుభవించేస్తారు. కొన్ని అనుభవించలేని ఉంటాయి. ఈ శరీరం సరిపోదు వాటిని అనుభవించడానికి. వేరే శరీరం కావాలి. ఒకడి అప్పు తీర్చలేదు, తీర్చేదానికి కుదరలేదు, లేదా మర్చిపోయాడు, లేదా అప్పు ఎగరగొట్టేశాడు. తీర్చే ఉద్దేశం లేదు. తీర్చేదానికి కుదరలేదు కాదు, తీర్చే ఉద్దేశం లేదు. నేను తీర్చను. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, అప్పు తీసుకున్నోడే కాదు, అప్పు ఇచ్చిన వాడు కూడా పుట్టాలి. అది కర్మ. అప్పు తీర్చాల్సినటువంటి వాడు, తీసుకున్నటువంటి వాడు తీర్చడానికి పుట్టాలి. అప్పు ఇచ్చినటువంటి వాడు దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి పుట్టాలి. మళ్ళీ వాడు తీరుస్తానంటున్నాడు, ఇప్పుడు పుట్టు నువ్వు అంటాడు. మళ్ళీ నేను పుట్టనాయా అంటే కుదరదు. వాడి కర్మ వాడికి తీరాలి కదా. ఎందుకు అంటే అప్పు తీసుకోవడం ఏ విధంగా కర్మో, అప్పు ఇవ్వడం కూడా కర్మే. వాడు తిరిగి ఇస్తాడని ఆశించి కదా ఇచ్చావు నువ్వు. వాడు ఎగరగొట్టాడు. అప్పుడు ఎగరగొడితే ఎట్లా కుదురుతుంది? వాడు తీర్చాల్సిందే. ఇప్పుడు వాడు కుక్కయి పుట్టి తీరుస్తాను అంటాడు. నువ్వు వాడికంటే ముందు ఇల్లు కట్టుకొని రెడీగా ఉండాలి. నువ్వు కుక్కను కాపలా పెట్టుకునేదని. లేదు నేను ఆవై పుడతాను అని చెప్పి అంటాడు. అప్పుడు నువ్వు ఆస్ట్రేలియా నుంచి నాకొద్దు ఈ జీవితము, నేను మా ఇంటికాడ ఆవులు పట్టుకొని మేపుకుంటాను అనేసి నువ్వు వెనక్కి వచ్చేస్తావు. ఏమయ్యా ఆస్ట్రేలియా నుంచి వచ్చేసావు అంటే, తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి ఉంది, దాంట్లో 2 గుంటలు కసువు నాటుకుంటాను, 2 ఆవులు పట్టుకుంటాను, ఫ్రెష్ గా పాలు తాగుతాను, కల్తీ లేని పాలు తాగుతాను, కల్తీ లేని పెరుగు తింటాను, కల్తీ లేని నెయ్యి తింటాను, ఆకుకూరలు పెట్టుకుంటాను, తింటాను అని అంటాడు. ఈ బుద్ధి ఎందుకు పుట్టింది నీకో? వాడికి నేను ఆవయి అప్పు తీరుస్తాననే బుద్ధి పుట్టింది. ఆ అప్పు నువ్వు జమ చేసుకోవాలి కాబట్టి ఇదిగో నువ్వు ఆస్ట్రేలియా నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక్కడ ఆవును కొన్నా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ అన్ని అంతే. కాబట్టి తీర్చేటువంటి వాడు మాత్రమే పుడతాడని కాదు ఇక్కడ లెక్క. అప్పు ఇచ్చినటువంటి వాడు కూడా పుట్టాలి, ఎందుకంటే వాడు తీర్చాలి కాబట్టి. ఎప్పుడు ఇచ్చినావు? ఈ జన్మలోనే ఇచ్చినావా వాడికి? ఏమో, ఈ జన్మలో కూడా ఇచ్చుండడు. మళ్ళీ ఏమవుతుంది? వాడు అప్పు తీర్చేసి వెళ్ళిపోతాడు. వీడు ఒక 6 నెలలు సంవత్సరం నడుస్తుంది. నడిచిన తర్వాత అది ఎంత పాలిస్తుంది, అప్పు తీరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ ఆవు చచ్చిపోతుంది. అప్పుడు నీకు బుద్ధి ఏం పుడుతుంది? ఇదంతా రిస్క్ అబ్బా, మన వల్ల కాదు, మనం మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం అని చెప్తాం. ఊర్లో వాళ్ళంతా అంటారు, ఎందుకు వచ్చినావురా, ఎందుకు చేసినావు ఇదంతా, ఎందుకు పోతాండవు, నీ వల్ల కాదని మేము అప్పుడే చెప్పినాం కదా, పెద్ద పోటుగాళ్ళలాగా వచ్చినావు, మళ్ళీ వెనక్కి పోతున్నావు అంటే, దానికి ఏముంది బా, బతుకుదామని బావి తవ్వుతాము, బండ వస్తే మనం ఏం చేస్తాము, నేను కూడా బాగుంటుందని పెట్టాను, పెద్ద డైరీ ఫామ్ అవుతుందని అనుకున్నాను, కాలేదు, ఆవులు మేపేది కష్టం అని తెలిసింది, నేను పోయి ఉద్యోగం చేసుకుంటాను, నాకెందుకో. అది బ్యాక్ టు పెవిలి. ఎందుకు వచ్చినావు, ఎందుకు పోయినావు అంటే, వాడు అప్పు తీర్చాలని అనుకున్నాడు కాబట్టి వచ్చావు, వాడు అప్పు తీర్చేసాడు కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయినావు. ఇంకా అక్కడ వ్యవహారం ఉంది, దాన్ని చూసుకోవాలి. ఇది కర్మ యొక్క విషయం.
ఇలా నువ్వు కర్మలు చేస్తూ ఉన్నంత కాలం, కర్మబద్ధుడైనంత కాలం జనన మరణాలు ఉంటాయి, సమ్యక్ జ్ఞానం కలగదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సాధన ఏం చెప్తున్నా అంటే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం. ఇది నువ్వు చేయాల్సిన సాధన. జీవుడు అనేవాడు పరబ్రహ్మం కంటే భిన్నమైనటువంటి వాడు కాదు అనే సాధన చేయాలి. ఎప్పుడైతే ఆ సాధన చేస్తామో అప్పుడు జీవత్వ భ్రాంతి తొలుగుతుంది. జీవత్వ భ్రాంతి తొలగినప్పుడు భేద బుద్ధి పోతుంది. ఎప్పుడైతే భేద బుద్ధి పోయిందో అప్పుడు కర్మలతో బంధింపబడడు. అందుకే ఏం చెప్పాడు, నా కర్మణ నా ప్రజయ ధనేనవా. మోక్షం ఎట్లా కలుగుతుంది అంటే నా కర్మణ, నువ్వు చేసేటువంటి పనుల వల్ల కలగదు. నా ప్రజయ సంతానము, ధనేనవా ధనం చేత గాని ముక్తి కలగదు. మరెట్లా? త్యాగేన ఏకేన, త్యాగము ద్వారా. దేన్ని త్యాగం చేస్తావు? జీవభావాన్ని త్యాగం చేస్తావు. జీవభావాన్ని ఎప్పుడైతే త్యాగం చేస్తావో అప్పుడు మిగిలింది ఏమిటి? బ్రహ్మభావం ఒకటే. జీవభావాన్ని త్యాగం చేసినప్పుడు బ్రహ్మభావం సిద్ధిస్తుంది. జీవభావాన్ని నువ్వు త్యాగం చేయనంత వరకు బ్రహ్మభావం నీకు సిద్ధించదు. ఇంకా వదిలేస్తాను, నా పేరు మార్చుకునేస్తాను, నేను రూపం కూడా మార్చుకునేస్తాను, గుండు కొట్టుకొని గడ్డం పెంచుకొని నా రూపాన్ని మార్చుకునేస్తాను, రేపటి నుంచి మామూలు బట్టలు వేసుకోను, రంగు బట్టలు ఏదో వేసుకుంటాను, రేపటి నుంచి నన్నెవరు మురళి అని పిలవకండి, నా పేరు మారిపోతా ఉంది అని చెప్పాను. అయినా దేన్ని మారుస్తాండవు చెప్పు? నువ్వు నామరూపాలను మారుస్తాండవు కానీ నీ భావనను మార్చడం లేదు. కాబట్టి సమ్యక్ జ్ఞానం అంటే ఇది కాదు. దీన్ని వదిలేయాలి. దేన్ని వదలాలి? భేద భ్రాంతిని వదలాలి. భేద భ్రాంతిని ఎవరైతే వదులుతారో వాడికి సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. అంతేగాని నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను, నువ్వు సన్యాసి అయిన తర్వాత కూడా వీడు మా క్యాస్ట్ సన్యాసి, వీడు వేరే క్యాస్ట్ సన్యాసి అనుకున్నావంటే లాభం లేదు. వీడు మా సంప్రదాయం, వాడు వేరే సంప్రదాయం. దీంట్లో ఉంటాయి కదా 10 సంప్రదాయాలు, పురి గిరి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, సరస్వతి భారతి ఇట్లాంటివి ఉన్నాయి. ఆ 10 సంప్రదాయాల్లో ఫలానా వాడు ఫలానా సంప్రదాయానికి చెందినటువంటి వాడు, లాభం లేదు. వేదాలు, ఈయన యజుర్వేదీయుడు, ఈయన ఋగ్వేదీయుడు అంటే ఋగ్వేదం చదివినవాడు యజుర్వేదం చదివినవాడు, లాభం లేదు. యజ్ఞం, ఈయన ఫలానా యజ్ఞం చేస్తాడు, ఆహా. ఇక వ్రతాలు వీటి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వీటికంటే కింద ఇవన్నీ. ఎందుకంటే నువ్వు సన్యాసం తీసుకుంటే కూడా నీకు ముక్తి లేదు అని అంటున్నాడంటే అది అత్యున్నతమైనటువంటి ఆశ్రమం. బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థాల కంటే శ్రేష్టమైనటువంటి ఆశ్రమం వల్ల కూడా నీకు మోక్షం లేదు. ఎప్పుడు? నీకు జీవభ్రాంతి పోకపోతే, భేద బుద్ధి పోకపోతే. చాలా మఠాల్లో పీఠాల్లో 2 రకాల పంక్తులు ఉంటాయి. బ్రాహ్మణులకు ఒకవైపును కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉంటారు, బ్రాహ్మణేతరులకు ఇంకో చోట భోజనం పెడుతూ ఉంటారు. పదార్థాలు ఒకటిగా పెట్టినా సరే నువ్వు ఎప్పుడైతే పంక్తి భేదం చూపించావో నీకు భేద దృష్టి పోలేదని అర్థం. ఇప్పుడు మోక్షం ఉండదు, అంతే. దీన్ని మనం చెప్పేది కాదు, అకార్డింగ్ టు శంకరాచార్య, అంతే. ఆయన స్థాపించిన మఠాల్లో వ్యవహారం ఇలా జరిగినా కూడా అట్టే ఉంటారు.
ఆయన స్థాపించిన మఠాల్లో ఈ వ్యవహారం జరిగితే కూడా ఆ పీఠాధిపతులకు మఠాధిపతులకు మోక్షం లేదు. మనం ఏం చేయలేం, శంకరులు చెప్పింది అది. వాళ్ళకి అర్థమైతే మారుస్తారు, లేదంటే వదిలేస్తారు అంతే, మళ్ళీ పుడతారు. అంటే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం అనేది కలగడం అంటే ఏమిటి? నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని అనుకొని కాసేపు కూర్చొని ధ్యానం చేసి మళ్ళీ లేవగానే నువ్వు దూరంగా ఉండు, నువ్వు పక్కకు పో, నువ్వు రా దగ్గరికి అని రాగద్వేషాలు ప్రదర్శిస్తూ ఉన్నావంటే అయిపోయింది. అది సమ్యక్ జ్ఞానం కాదు. అందువల్ల ఈ ఆశ్రమాల చేత గాని, వేదాల చేత గాని, యజ్ఞాల చేత గాని, ఉగ్రమైనటువంటి తపస్సు చేత గాని, రకరకాలైనటువంటి దానాల చేత గాని ఆత్మను పొందలేము. కేవలం జీవ బ్రహ్మైక్య జ్ఞానము ద్వారా మాత్రమే, జీవ బ్రహ్మైక్య జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందగలము. కాబట్టి నువ్వు ఉత్తమమైనటువంటి కర్మలు అప్పుడు చేయొచ్చునా వద్దా? వేదాలు, యజ్ఞాలు, వేదాధ్యయనం, యజ్ఞం చేద్దాం వద్దా అంటే చెయ్యి. ఉత్తమ లోకాలు పొందుతావు, ఉత్తమ యోనుల్లో జన్మిస్తావు. గరుడ గంధర్వ యక్ష కిన్నర సిద్ధ సాధ్య విద్యాధరాది దేవయోనుల్లో జన్మిస్తావు. భోగ శరీరాన్ని పొందుతావు, భోగాలను అనుభవిస్తావు. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి, మళ్ళీ వస్తావు. అప్పుడైనా మానవ శరీరం లభించిందంటే ఇదొక్కటే యోగ శరీరం, మిగిలినవన్నీ భోగ శరీరాలే. క్రిమికీటకాదులు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు అన్నీ భోగ శరీరాలే. ఒక్క మానవుని శరీరం మాత్రమే యోగ శరీరం. దీనికి మాత్రమే అర్హత ఉంది, జీవ బ్రహ్మైక్యాన్ని సాధించే అర్హత. ఆ అర్హత కలిగినప్పుడు నువ్వు మళ్ళీ భోగ దృష్టి కలిగి, భేద దృష్టి కలిగి, జీవత్వంతో బ్రతుకుతూ ఉంటే అప్పుడేమవుతుంది? నీకు సమ్యక్ జ్ఞానం కలగదు. సమ్యక్ జ్ఞానం కలగనటువంటి వాడికి మోక్షం లేదు, మోక్షం లేదు అని చెప్పి తరువాత తదాత్మానాత్మనో సమ్యక్ తదాత్మానాత్మనో సమ్యక్ వివేకేనైవ సిద్ధ్యతి వివేకేనైవ సిద్ధ్యతి తతో వివేకః కర్తవ్యః తతో వివేకః కర్తవ్యః ప్రత్యగాత్మ సదాత్మనోః. ప్రత్యగాత్మ సదాత్మనోః. మనం ఎంతసేపు ఏం చెప్తున్నాం? బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం, జీవ బ్రహ్మైక్యం కావాలి అని చెప్తున్నాం. తత్ ఆ జీవ బ్రహ్మైక్య జ్ఞానం, ఆ సమ్యక్ జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే తత్ ఆత్మ అనాత్మనోః సమ్యక్ వివేకేన ఏవ సిద్ధ్యతి. ఆ బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానము ఆత్మానాత్మల యొక్క సమ్యక్ వివేకం వల్ల కలుగుతుంది. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఇదంతా ఎక్కడొచ్చింది మనకు? ప్రారంభంలోనే చెప్పినాడు. ప్రారంభంలోనే సాధన చతుష్టయ సంపత్తి చెప్పేటప్పుడు ఆత్మానాత్మ వివేకం ఉండాలి అని చెప్పి అన్నాడు. సదసద్వివేక చతురత. కాబట్టి ఆత్మ అనాత్మల యొక్క సమ్యక్ వివేకము, సమ్యక్ స్పష్టంగా వివేకం తెలుసుకోవడం. ఆత్మను అనాత్మగా, అనాత్మను ఆత్మగా తెలుసుకునేది భ్రాంతి. అందువల్ల ఏం చెప్తున్నాడు?
ఆ ఆత్మ జ్ఞానం, బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం నీకు కావాలి అంటే ముందు ఏది ఆత్మ ఏది అనాత్మ అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సందేహం ఏమిటంటే, ఇది ఆత్మ ఇది అనాత్మ అని తెలుసుకోవడం వల్ల భేద దృష్టి ఉందా లేదా? ఉంది. కానీ రహస్యం ఏమిటంటే, అనాత్మ పదార్థం అంటూ ప్రపంచంలో ఏదీ లేదు. నువ్వు ఆత్మ అనాత్మ అనేటువంటి విచారణ చేస్తూ 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 పోతే సమస్తం ఆత్మగానే గోచరిస్తుంది, అనాత్మ అనేదే ఉండదు. అయితే నీకు ప్రాథమికంగా ఏం తెలుస్తుంది? దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా, దేహేంద్రియాదులన్నీ కూడా అనాత్మ పదార్థాలుగానే గోచరిస్తాయి. అవన్నీ అనాత్మ పదార్థాలుగానే గోచరిస్తాయి. ఇది ప్రాథమిక విచారణలో తేలేటువంటి విషయం. ఆ తర్వాత ఇంకా డీప్ గా విచారణ చేస్తూ పోయినాం అనుకో, లోతైనటువంటి విచారణ చేసినటువంటి వాడికి ప్రపంచం అంతా ఒకే పరబ్రహ్మ స్వరూపం, ఇందులో అనాత్మ పదార్థం అంటూ ఏది లేదు. అది తెలియాలంటే ముందు నీకు ఆత్మానాత్మ వివేకం తెలియాలి. కాబట్టి తద ఆత్మానాత్మనోః సమ్యక్ వివేకేన ఏవ సిద్ధ్యతి. ఎలా వివేకం చేయాలి? తతః వివేకః కర్తవ్యః. అందువల్ల వివేకాన్ని చేయాలి, వివేచన చేయాలి. ఆత్మానాత్మ విచారం ఆ కారణం చేత చేయాలి. ఏ కారణం చేత? సమ్యక్ జ్ఞానం కలుగుతుంది కాబట్టి చేయాలి. ఎలా చేయాలి? ప్రత్యేగాత్మ సదాత్మనోః, జీవాత్మ పరమాత్మల యొక్క వివేకః కర్తవ్యః. ప్రత్యేగాత్మ సదాత్మ వివేకః కర్తవ్యః. ఏది ప్రత్యేగాత్మ ఏది పరమాత్మ అనేటువంటి వివేకం ఉండాలి. ప్రత్యేగాత్మ పరమాత్మ అని రెండెందుకు ఏర్పడ్డాయి అంటే ఉపాధి భేదం చేత ఏర్పడ్డాయి అనేది విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది. అంటే మనకి ఇప్పుడు కూడా ఏం చెప్పాడు? బుద్ధి యొక్క ఉపాధి చేత జీవత్వం ఏర్పడింది, అలా ఏర్పడడానికి భ్రాంతి కారణము అని చెప్పి అన్నాడు. ప్రత్యేగాత్మ నేను జీవుడని ఎందుకు అనుకుంటున్నాడు అంటే బుద్ధి యొక్క ఉపాధి ఉంది గనక, దాంతో తాదాత్మ్య సంబంధం కలిగింది గనుక. పైన చెప్పాడు సంబంధ స్వాత్మనో బుద్ధ్యా మిథ్యాజ్ఞాన పురస్సరః. ఆత్మనః బుద్ధ్యా సంబంధః. ఆత్మకు బుద్ధితో సంబంధం ఏర్పడినటువంటి కారణం చేత మిథ్యాజ్ఞానం ఏర్పడి ఆ మిథ్యాజ్ఞాన పురస్సరంగా జీవత్వం ఏర్పడింది. అందుకని ఏం చెప్తున్నాడంటే ఆత్మ అనాత్మల యొక్క సమ్యక్ వివేకము జరగాలి. దానివల్లనే మీకు జీవ బ్రహ్మైక్య విజ్ఞానం కలుగుతుంది. ఎలా చేయాలది? దీనికి సోర్స్ ఏంటి? ఉపనిషత్తులు. మార్గం ఏమిటి? గురువు. గురువు ఉండాలా, ఉపనిషత్తుల జ్ఞానం ఉండాలా. ఉపనిషత్తుల జ్ఞానాన్ని నేనే శ్రవణం చేస్తాను, నేనే నేర్చుకుంటాను, గురువు అక్కర్లేదు అని అంటే అవి శృతి ఎప్పుడు ఒకే రకంగా చెప్పదు. అధికారిని బట్టి ఒక్కో రకంగా చెప్తూ ఉంటుంది. భగవద్గీత 9వ అధ్యాయంలో మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః. మత్స్థాని సర్వభూతాని, నా యందు అన్ని ప్రాణులు ఉన్నవి. నచాహం తేషు అవస్థితః, నేను వాటి యందు లేను అని చెప్పాడు. తర్వాత వెంటనే శ్లోకంలో నచమస్తాని భూతాని, నాలో ఏ ప్రాణులు లేవు. అంత ముందే కదా
మస్తాని సర్వభూతాని అని చెప్పి అన్నాడు. ఇప్పుడు నచిమస్తాని భూతాని అని అంటున్నాడు. అంటే శ్లోకం మారే కొద్దికి స్టేట్మెంట్ మారిపోయింది. ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి ఎలా బయటపడతావు? బయటపడాలంటే ఇక్కడ గురువు యొక్క సహాయం కావాలి. అందువల్ల ఏకస్వాధున భుంజేత నైకశ్చార్థాన్ ప్రచింతయేత్ అని చెప్పాను. ఒక్కడే శాస్త్రాన్ని చదవకూడదు అని చెప్పన్నాడు. ఒకడే శాస్త్రాన్ని చదవకూడదు అంటే గుంపుగా కూర్చొని చదవమని కాదు, గురువు ముందర కూర్చొని చదవమని. ఎప్పుడైతే మనం గురువు గారి దగ్గర చదువుతాం, గురు సన్నిధిలో శ్రవణం చేస్తామో, ఆ శ్రవణం చేయడానికి పారామీటర్ ఏమిటి? దేన్ని ఆధారం చేసుకొని శ్రవణం చేయాలా? ఉపనిషత్తులను ఆధారం చేసుకొని శ్రవణం చేయాలా. మళ్ళీ భేద బుద్ధిని కలిగించేటువంటి వాటి ద్వారా, వాటి శ్రవణం ద్వారా ప్రయోజనం లేదు. పురాణేతిహాస విజ్ఞానం లౌకికమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి నీకు ఉపయోగపడుతుంది, మోక్షానికి అది ఉపయోగపడదు. నీకు ఉపనిషత్తు జ్ఞానమే అవసరం. ఆ ఉపనిషత్తు జ్ఞానం కూడా గురుముఖత. ఎందుకు గురుముఖత అనంటే, ఏదైనా ఒక సందర్భంలో నీకు ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఏదో ఒకటి ఆత్మగా అనిపించవచ్చు. అప్పుడు అది కాదని చెప్పడానికి గురువు ఉండాలి. అట్లా ఆత్మానాత్మల యొక్క సమ్యక్ విచారం చేస్తేనే జీవత్వ భ్రాంతి తొలుగుతుంది. ఈ ఎక్కడ చూసినా మనకేం చెప్తారు? ఏ మతంలో అయినా ఎవరైనా ఒకటే చెప్తారు, పరబ్రహ్మం నిర్గుణము, అది నిరాకారము, నిర్వికారము, సత్యము, శాంతము, అనంతము, ఇవన్నీ అందరూ చెప్తారు. దాంట్లో భేదమేమి లేదు. కానీ ఈ లక్షణాలన్నీ పరబ్రహ్మానికి ఉన్నాయి, ఈ లక్షణాలు జీవునికి లేవు. జీవుడు నిర్గుణుడా? కాదు. నిరాకారుడా? కాదు. నిర్వికారుడా? కాదు. సత్యస్వరూపుడా? కాదు. ఆనంద స్వరూపుడా? కాదు. అప్పుడు జీవుడు వేరు, పరమాత్మ వేరు కదా అని చెప్పేటువంటి శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమైంది? జీవుడు వేరు, పరబ్రహ్మం వేరు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఏవి పరబ్రహ్మ లక్షణాలు అవి జీవుల్లో లేవు. కాబట్టి జీవుడు వేరు, పరబ్రహ్మం వేరు, ఆ రెండిటికి ఏకత్వం లేదు అని అనుకుంటాం. ఇది స్థూలమైన విచారణ. సూక్ష్మంగా విచారం చేసినప్పుడు ఏం తెలుస్తుందంటే, ఆ పరబ్రహ్మ చైతన్యమే జీవుని యందు ఉన్నది. ఆ జీవుని యొక్క బుద్ధితో పరబ్రహ్మ చైతన్యం తాదాత్మ్య సంబంధం ఏర్పడినటువంటి కారణం చేత జీవత్వం ఏర్పడి, ఈ జీవుడు సాకారుడుగా, అదేవిధంగా వికారాలు కలిగినటువంటి వాడుగా, నామరూపాలు కలిగినటువంటి వాడుగా తెలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉపాధి భేదమే తప్ప వాస్తవమైన భేదం లేదు. వాస్తవమైనటువంటి భేదం లేదు, ఉపాధి భేదం వల్లనే ఇది కలుగుతుంది అని చెప్పేటువంటిదే అద్వైత సిద్ధాంతం. రెండు కనిపిస్తూ ఉన్నా రెండు వేర్వేరు కాదు, రెండు ఒకటే అని తెలుసుకుని. ఆమె నడుముకు వడ్డాణం ఉన్నది, మెడకు కంఠహారం ఉన్నది, చేతికి బంగారు గాజులున్నాయి, వేలకు ఉంగరాలున్నాయి, ముక్కుకు ముక్కర ఉన్నది, చెవికి కమ్మలున్నాయి. ఇన్ని వేర్వేరుగా కనిపిస్తూ ఉన్నాయి.
చూసేవాడు. ఇవన్నీ వేరువేరే కదా, వేరువేరే. స్థాన విశేషం చేత అది నడుముకున్నటువంటి కారణం చేత వడ్డానం గాను, కంఠానికి ఉన్నటువంటి కారణం చేత నెక్లెస్ గాను, చెవులకు ఉన్నటువంటి కారణం చేత కమ్మలు గాను, ముక్కుకున్నటువంటి కారణం చేత ముక్కర గాను, వ్రేలుకేసుకున్నటువంటి కారణం చేత ఉంగరం గాను తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు వీటన్నింటినీ కరిగించాం. అప్పుడే ఉంది, బంగారం మాత్రమే ఉంది. కాబట్టి ఒకటే అనేకమైంది. తదైక్షత బహుశ్యాం ప్రజాయేది, ఒకటే అనేకమైంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అనేకం ఒకటి అనేది చూడాలి. ఒకటే అనేకమైనటువంటి దాన్ని మనం ఒకటిగా చూడడమే సమ్యజ్ఞానము. ఒకటిగా చూడగలవా? నెక్లెస్ ఈజ్ నెక్లెస్, రింగ్ ఈజ్ రింగ్, వడ్డానం ఈజ్ వడ్డానం, అంతే. దేనికదే. ఎవరికిది? నగలు ధరించే వాళ్లకు, దాన్ని చూసే వాళ్లకు. ఆ బంగారం పనిచేసే వాని దగ్గరికి, గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకుపోయినాం అనుకో, అన్నిటినీ ఒక త్రాసు లేచి తూకం వేస్తాడు, ఎన్ని గ్రాములు ఉంది. మన కళ్ళ ముందరనే దాన్ని కరిగించేస్తాడు నిప్పుల్లో వేసి, అంతా ముద్ద చేసేసి ఇది బంగారం. కాబట్టి నీ భ్రాంతిని కరిగించేవాడు, ఏకత్వాన్ని ప్రతిపాదించేటువంటి సద్గురు అవసరం. నాకు వడ్డానం ఉంది, నాకు వడ్డానం ఉంది కాదు, బంగారం ఉంది. నాకు నెక్లెస్ ఉంది, నాకు నెక్లెస్ ఉంది కాదు, బంగారం ఉంది. నాకు ఉంగరం ఉంది, ఉంగరం ఉంది కాదు, బంగారం ఉంది. నాకేముంది? బంగారం ఉంది. ఆ బంగారాన్ని నేను రకరకాల ఆభరణాలుగా చేసి ధరిస్తూ ఉన్నాను. ఆ ఆభరణాలంతా కలిపితే బంగారమే. ఇది జ్ఞానం. ఇప్పుడు అట్లెట్లు అంటామండి, నెక్లెస్ రేటు వేరు, వడ్డానం రేటు వేరు, దాని వెయిట్ వేరు, దీని వెయిట్ వేరు. ఇప్పుడు నెక్లెస్ ఏమి రేటు వేస్తారో వడ్డానానికి కూడా అదే రేటు వేస్తారు. నెక్లెస్ కి బంగారం రేటు వేసి వడ్డానానికి రాగి రేటు వేస్తారా? విలువ అంటే ఇక్కడ నువ్వేమంటావు, గ్రాములు పెరిగినాయి కాబట్టి అది వేరే రేట్ అని అంటున్నావు తప్ప, దీని గ్రాము 15,000 వేసి దాని గ్రాము 8,000 వేసినాడంటే విలువ మారినట్టు లెక్క. ఇది నెక్లెస్ కాబట్టి దీనికి రేటు తగ్గించేస్తాము, ఇది వడ్డానం కాబట్టి రేటు పెంచుతాము అనేమి లేదు. దేనికి వేసినా బంగారం రేటే వేస్తారు. దీనికి బంగారం రేటు వేసి దానికి రాగి రేటు వేస్తే అప్పుడు వేరు అనుకోవాలి. రెండు బంగారం రేటే ఉండేటప్పుడు వేరు ఎట్లా అవుతాయి? ఇది మనం గుర్తు పట్టుకోవాల్సింది. నీకు కనిపించడానికేమో ఇది వడ్డానం, అది నెక్లెస్. నువ్వు అమ్మేటప్పుడేమో దీని రేటు ఒకటే, దాని రేటు ఒకటే. గ్రామ్ ఎంత, ఎన్ని గ్రాములు ఉంటే అంత. ఉదాహరణకి 50 గ్రాముల నెక్లెస్ ఉంది, 50 గ్రాముల వడ్డానం ఉంది అనుకున్నాం, అప్పుడు రెండు సమానం. ఇక్కడ గ్రాములు కన్సిడరేషన్ కాదు, బంగారం రేటే కదా తీసుకుంటున్నాడు. కాబట్టి రెండు బంగారం, రెండు ఒకటే. ఇక్కడ ప్రత్యేగాత్మ వేరు, పరమాత్మ వేరు కాదు. ప్రత్యేగాత్మ ఉంది కాబట్టి అది పరమాత్మ అయింది, జీవుడు ఉన్నాడు కాబట్టి అది పరబ్రహ్మం అయింది. జీవుడు అనేటువంటి ఉపాధి లేనప్పుడు అంతా ఒకటి అవుతుంది. అంతెందుకు, మనం ఒక కొండ తెచ్చి నదిలో నుంచి నీళ్లు ముంచుకున్నాం. ఇప్పుడు ఏమైనాయి నీళ్లు? ఆ కింద ఉండేవి నది నీళ్లు, పైకి ఎత్తింది కొండ నీళ్ళు అయింది. అంతకుముందు ఉన్నదే దాన్ని నీళ్ళు అని చెప్తాం కానీ నది నీళ్ళు అని చెప్తాం. ఎందుకు? కుండ రానంత వరకు అవి నీళ్లే. కొండ వచ్చి కొండలో నీళ్లు ముంచుకున్న తర్వాత ఇవి కొండ నీళ్లు, అవి నది నీళ్లు. ఈ విశేషణం ఎట్లొచ్చి చేరింది? అడ్జెక్టివ్ ఎట్లొచ్చి చేరింది నీళ్లకి? ఇంకోటి వచ్చింది కాబట్టి, భేదం కలిగింది కాబట్టి అడ్జెక్టివ్ వచ్చింది.
భేదం లేకపోతే అడ్జెక్టివ్ లేదు. ఇప్పుడు కొండ పగలు కొట్టేసినాం, నీళ్లు నీళ్ళల్లో కలిసిపోయింది. ఇప్పుడు నీళ్లే, మళ్ళీ నది నీళ్లు లేదు, కొండ నీళ్లు లేదు. కాబట్టి కొండలో ఉన్నటువంటివి కూడా నది నీళ్లు అనేటువంటి విచారణ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రత్యేగాత్మ సదాత్మనోహో వివేక కర్తవ్య. ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క వివేకం చేసి తెలుసుకొని సమ్యక్ జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి సమ్యక్ జ్ఞానం లేకపోతే మోక్షం లేదని, సమ్యక్ జ్ఞానం అంటే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం అని, ఇది శృతి సమ్మతమైనటువంటి విజ్ఞానం అని, ఇది కలగాలంటే ఆత్మానాత్మ విచారం చేయాలని, దాని ద్వారా తప్ప ఈ జ్ఞానం కలగదని చెప్పారు. చెప్పి దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తుంది. ఏమిటంటే జలం పంకవదత్యంతం పంకాపాయే జలం స్ఫుటం యథా భాతి తథాత్మాపి దోషాభావే స్ఫుట ప్రభః. సింపుల్ గా చెప్పేస్తున్నారు శంకరాచార్యుల వారు. నాయన, నీళ్లున్నాయి, నీళ్లలో బురద ఉంది, ఇప్పుడు ఇది స్పష్టంగా కనిపించదు. పంకాపాయే జలం స్ఫుటం, బురద ఎప్పుడైతే పోతుందో అప్పుడు నీరు స్పష్టంగా కనిపిస్తుంది. తదా యథా పంకాపాయే జలం స్ఫుటం తదా, ఆ విధంగా ఆత్మ కూడా, ఇది జీవాత్మ కూడా దోషాభావే, ఆ దోషము పోయినప్పుడు స్ఫుట ప్రభః, స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఏమి దోషం? అజ్ఞానం దోషం. ఏం అజ్ఞానం? నేను జీవుడిని అనేటువంటి అజ్ఞానం. నేను జీవుడిని అనేటువంటి అజ్ఞానం తొలగిపోయి నేను కూడా పరమాత్మ అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు స్వచ్ఛమైనటువంటి నీరులాగా ఉంటుంది. బురద ఎక్కడికైనా పోయిందంటే పోదు, కింద అడుక్కుపోతుంది. శరీరం పోతుందంటే పోదు, శరీరం మీద భ్రాంతి పోతుంది. కాబట్టి విచారణ చేయాలి. ఆ విచారణ ద్వారానే సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. విచారణ ద్వారా ఏం చేయాలా? నీళ్లు వేరు, బురద వేరు అనేది స్పష్టం చేసుకోవాలి. విచారణ ఏం చేయాలా? ఇప్పుడు నీళ్లు కదలుతా ఉంటే బురద కిందికి పోవాలి. నీళ్లు నిర్మలంగా నిశ్చలంగా ఉండాలి. ఎప్పుడు నిశ్చలంగా నీళ్లు ఉంటాయో అప్పుడు అవి నిర్మలంగా తయారైపోతాయి. కాబట్టి నీ మనసు ఎప్పుడైతే నిశ్చలంగా వస్తుందో అప్పుడు అది నిర్మలంగా తయారైపోతుందని ఇండైరెక్ట్ గా ఒక సాధనకు సంబంధించినటువంటి రహస్యాన్ని శంకరాచార్యులు వారు ఇందులో చెప్పారు. మొదట నువ్వు నిశ్చలవంతుడివి కావాలి. నిశ్చలం ఇన్ ద సెన్స్, నేను కదలకుండా కూర్చొని ఉన్నాను, తినేసి కదలకుండా ఉన్నాను అంటే నీకు జ్ఞానం ఏం గెయిన్ కాదు, వెయిట్ గెయిన్ అవుతుంది అంతే. నీ మనస్సు నిశ్చలంగా ఉంటే అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. మనసు నిశ్చలంగా ఎందుకు ఉంటుంది? ఇంద్రియాల మీద వ్యామోహం, ఇంద్రియ విషయాల పట్ల వ్యామోహంతో తిరుగుతూ ఉంటుంది. ఇంద్రియ విషయాల పట్ల వ్యామోహాన్ని నువ్వు తగ్గించుకుంటూ రావాలి. దానికి నువ్వు ద్రష్టగా మారాలి. అప్పుడు నీ అంతఃకరణం శుద్ధి కలుగుతుంది. నీ అంతఃకరణం ఎప్పుడైతే శుద్ధి కలుగుతుందో అప్పుడు దోషాభావే, దోషము అభావమైనప్పుడు, దోషం లేకుండా పోయినప్పుడు స్ఫుట ప్రభః, స్పష్టంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఏది?
ఆత్మా అపి, ఆత్మ కూడా అని చెప్పాను. ఏ ఆత్మ ఇక్కడ? జీవాత్మ. ఎందుకు? అంతఃకరణంలో కనిపిస్తుంది కాబట్టి జీవాత్మ స్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి సంబంధాన్ని తీసేసి నేను జీవుణ్ణి కాదు అని దృష్టి ఎప్పుడైతే ఊర్ధ్వముఖం అవుతుందో అప్పుడు పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుంది, సమ్యజ్ఞానం కలుగుతుంది. ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఇందులో? ఆమ్, ఇప్పుడు ఉమ్, మనకి కవులు ఆ, ఉన్నారు కదా. ఉమ్, ఆ, కవులు సాధారణంగా విశేషణాలు వాడుతూ ఉంటారు. ఉమ్. మరి ఆ విశేషణాల వల్ల భేదమే కలుగుతా ఉంది కానీ మరి ఆ కవులకు ఆ విశేషణాలు ఆ, ఎందుకు వాడుతున్నారు? లేకుంటే తెలిసి వాడుతున్నారా? భేదం కలుగుతుందనే తెలిసి వాడుతున్నారా? లేకుంటే తెలియకుండా వాడుతున్నారా? ఎట్లా? వాళ్ళు పరమాత్మను వర్ణిస్తున్నారా, జగత్తును వర్ణిస్తున్నారా? జగత్తుని వర్ణిస్తున్నారు. జగత్తును వర్ణించినప్పుడు జగత్తులో నానాత్వం ఉంది కదా, అందుకే కాబట్టి విశేషణాలు వాడుతున్నారు. వాళ్ళు వర్ణిస్తున్నది నానాత్వాన్ని, ఏకత్వాన్ని కాదు. ఉమ్, ఏకత్వాన్ని వర్ణించినప్పుడు విశేషణాలు అక్కర్లే. ఏకత్వాన్ని ఏమని వర్ణిస్తావు? అప్పుడు నిషేధముఖంగా వర్ణిస్తావు. ఇప్పుడు ఏకత్వాన్ని ఎట్లా వర్ణిస్తావు? పరబ్రహ్మని ఎట్లా వర్ణిస్తున్నావు చెప్పు? పరబ్రహ్మకు విశేషణాలు ఏంటి? అది సత్యమైనటువంటిది అన్నావు. సత్యం అనేది నీకు ఎట్లా అనుభవానికి వస్తుంది? జగత్తులో అసత్యం ఉంది కాబట్టి దానికంటే భిన్నమైంది అనుకుంటున్నావు. అది చైతన్యమైంది అని అంటున్నావు. జగత్తులో జడ పదార్థాలు ఉన్నాయి కాబట్టి వాటికంటే భిన్నమైనటువంటివి అని చెప్పి అంటున్నావు. ఆకారం ఉంది కాబట్టి ప్రపంచంలో అన్ని ఆకారాలు ఉన్నాయి జగత్తులో. ఇప్పుడు పరమాత్మను ఏం చెప్తున్నావు? నిరాకారము అంటున్నావు. అంటే పరమాత్మను గురించి చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేదు. జగత్తు గనక లేకపోతే ప్రపంచాన్ని, పరమాత్మను గురించి నువ్వేమి చెప్పలేవు. నువ్వేమైనా చెప్పాలి అంటే జగత్తులో ఉన్నదాన్ని నిషేధముఖంగా చేసి పరమాత్మను గురించి చెప్పాలే తప్ప పరమాత్మను గురించి చెప్పడానికి విశేషణాలు లేవు. కాబట్టి ఉన్న విశేషణాలన్నీ దేనికి సంబంధించినవి అంటే లోకానికి సంబంధించినవే. ఆ విశేషణాలు ఏవి లేవు అని చెప్తావు పరమాత్మకు, అంతే. కవులు తెలిసి చెప్తారా, తెలియకుండా చెప్తారంటే వాళ్ళు పరమాత్మ గురించి చెప్పడం లేదు. ఇది మనకు స్పష్టం కావాలి. మొదట వాళ్ళు పరమాత్మ గురించి చెప్పడం లేదు, లోకాన్ని గురించే చెబుతూ ఉన్నారు. లోకానికి విశేషాలు ఉంటాయి, లోకానికి విశేషాలు ఉంటాయి. కాబట్టి విశేషణాలు చెబుతూ ఉంటారు. ఇక పరమాత్మను గురించి చెప్పాల్సింది ఏముంది? చెప్పేది ఏముంది? అసలు చెప్పడానికి ఏముంది? ఎలా సాధ్యమవుతుంది? చెప్పడానికి కాదు. ఇంద్రామరెడ్డి వాళ్ళు ఇల్లు ఎట్లుంది, ఈ ఇల్లు ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది? ఈ ఇల్లు అంత ఉంటుందా అంటే ఈ ఇల్లు అంత ఉండదు, దీనికంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ రంగు ఉండదు, దానికి ఎర్ర రంగు కొట్టుంటారు. ఇదే కిటికీలు ఉంటాయి కాదు, ఇంకో రకం. అంటే అది ఎలా ఉందో తెలియనప్పుడు ఇది కాదు అని చెప్పి చెప్తాం. ఇప్పుడు ఒక దొంగని ఒక వ్యక్తి చూస్తాడు. పోలీసు వాడు చూసిన వ్యక్తిని పట్టుకుంటాడు. పట్టుకొని దొంగ ఎట్లుంటాడో చెప్పు అని అంటాడు. వాని చేత స్కెచ్ వేయిస్తాడు. స్కెచ్ వేసేవాడు ఒకడు ఉంటాడు. వాని కళ్ళు ఎట్లుంటాయి, వాని ముక్కు ఎట్లుంటుంది. ఈ రూపం ఎవరిలో ఉంది? చూసిన వాడిలో ఉంది. చూసిన వాడిలో దొంగ యొక్క రూపం ఉంది. దీన్ని వానికి చూపించగలడా? చూపించలేదు. వాని ముక్కు పొడవుగా ఉంటుందండి అని అంటాడు. వాడు పొడవుగా ముక్కు గీస్తాడు. అట్టకాదు ఇంకొంచెం
కొంచెం వంకరగా ఉంది అంటాడు, కొంచెం వంకరగా వేస్తున్నావు. ఆహా, ఇది సెట్ అయ్యింది. దేనికి సెట్ అయింది? ఏడవాడు గీస్తున్న స్కెచ్ కి, వీని మనసులో ఉన్న ఫోటోకి, రెండింటికి కోయిన్సైడ్ అయింది. కోయిన్సైడ్ అయింది అన్నప్పుడు అది చెప్తున్నాడు. అంతేగాని దాన్ని ప్రింట్అవుట్ తీసి ఇవ్వగలడా? ఇప్పుడు మీ మనసులో రూపం ఉంది కదా, మురళి అనగానే నీ మనసులో రూపం ఉంది. ఇప్పుడు నీ మనసులో ఉండేటువంటి మురళి రూపాన్ని ప్రింట్అవుట్ తీసి ఇవ్వగలవా? లేదు. పరమాత్మ కూడా అంతే. నువ్వు చెప్పాల్సింది ఇది కాదు, అది కాదు, అట్లా కాదు, ఇట్ట కాదు, ఇట్ట కాదని. కాబట్టి విశేషణాలు లేవు. విశేషణాలు లేనప్పుడు నీ అనుభవం నీదంతే. బెల్లం ఎట్లుంటుందంటే తీగా ఉంటుంది, తీపి ఎట్లుంటుందంటే చక్కెర తిన్నావు నువ్వు ఎప్పుడైనా, దాని రుచికే తీపి అని పేరు, అంతే. అంతేగాని తీపి నువ్వు చెప్పలేవు. కానీ కవులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా పరబ్రహ్మనేం వర్ణించడం లేదు, లోకాన్ని వర్ణిస్తున్నారు. లోకాన్ని, నానాత్వాన్ని వర్ణించేటప్పుడు అనేకమైనటువంటి విశేషణాలు వాడతారు. ఆ విశేషణాలు నీకు ఆకర్షణీయంగా అనిపించినాయంటే వాటి వెంబడి వెళ్ళిపోతాం, నానాత్వం వైపుకు వెళ్తావు. ఈ నానాత్వాన్నంతా వదిలిపెట్టి ఏకత్వం వైపుకు రావడమే అసలైనటువంటి సాధన. అందుకే తతో వివేక కర్తవ్య. ప్రత్యేగాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? ప్రత్యేగాత్మ ఏమిటి? ప్రపంచం. పరమాత్మ ఏమిటి? ప్రపంచాతీతమైనటువంటి ఏకరూపమైనటువంటి సమ్యక్ విజ్ఞానం. దాన్ని వివేకంతో తెలుసుకోవాలి. ఇక్కడ వివేకంతో తెలుసుకోవాలి అని చెప్పి అన్నాడు తప్ప ఇంకొక మార్గం చెప్పడం లేదు. నువ్వు ఆలోచించి తెలుసుకోవడమే అంతే తప్ప వేరే మార్గం లేదు. తర్వాత మామూలుగా కవులు జీవితాంతం పద్యాలు లేకుంటే వర్ణనలు అని చేస్తూ ఉంటారు కదా. అవును, దాని వలన జగత్తులో భేదభావమే సృష్టింపబడుతుంది, కానీ ఏకత్వ భావంకి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ కాదు, లేదు. లేదు అనేది కూడా ఒక పక్క తెలిసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అవును, ఆ అవును. తర్వాత తర్వాత మామూలుగా మనం అప్పు ఇవ్వడం అనే దానికి వస్తే, కానీ ఉమ్. నేను అప్పుగా ఇవ్వలేదు. నీ నేను నా నా దగ్గర ఉన్నది నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదా, నేను ఇచ్చినాను. కానీ అతను మా ఎదుటివాడు అప్పుగా అని తీసుకున్నాడు. ఉమ్. దానికి నాకే ఎలా సంబంధం నీకేం ఉంటుంది? సంబంధం లేదు, నీకేం సంబంధం లేదు. మరి అతను తీర్చాల్సిన అవసరం కూడా లేదు కదా. అతను తీర్చాల్సిన అవసరం వస్తుంది. ఆ, అతను ఎవరికి తీరుస్తాడు? ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి తీరుస్తాడు. ఎందుకంటే ఇతను ఆ ఆ ఇప్పుడు సంస్థలో కలిపేసినాడు కాబట్టి ఎవరికి అవసరమైతే వాళ్ళకి తీరుస్తాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చేసినా నీకు సంబంధం లేదు. అవును. వాడు తీసుకున్నాడు, తిన్నాడు. ఇప్పుడు మళ్ళీ వాడు అప్పు తీర్చాలి. ఎవరికి తీరుస్తాడంటే ఎవరికి అవసరం ఉందో వాడికి తీరుస్తాడు. వాడు ఏం చేస్తాడు? అన్నం చేసి 10 మందికి ఎత్తుకొని పంచుతాడు. ఎందుకు చేస్తాడాడయ్యా ఇదంతా? ఆ. వాడి రుణాన్ని వాడు తీర్చుకుంటున్నాడు. అందుకే దానం వచ్చిందనమాట. ఆ బా అంతే. నువ్వు దానం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఎవరో నీకు ఇచ్చాడు, తీసుకున్నావు. అంటే తీసుకున్నావు అతను కూడా దానం చేశాడు కాబట్టి నువ్వు దానం చేయాల. అంతే. సరిపోయి సరిపోతుంది, అంతే. ఇచ్చిన వాడు దానమే కదా ఇచ్చినాడు, అంతే. కాబట్టి వీడేం నువ్వే దానం. చేస్తాడు? లాస్ట్ లో ఏం చేస్తాడు తెలుసా? ఆ, అప్పుడు ఆ ఫౌండేషన్ వీనికి అప్పిచ్చిందని కాదు, ఎవరో ఇచ్చారు, వీడికి వచ్చింది. ఇప్పుడు కట్ వీడు కూడా వదిలేయాలి. కట్ అయిపోయింది మెసేజ్. ఇంటర్నెట్ అన్నది ప్రాబ్లం. ఇంటర్నెట్ ప్రాబ్లం కట్ అయింది. ఉమ్. నువ్వు 4,000 ఇచ్చావు ఆ, ఆత్మవాన్ గ్రూప్ లో. ఆ,
వాళ్ళు 100 మందికి అన్నం పెట్టారు. ఈ ఆ, 100 మందిలో ఎవడుంటాడు నీకు అప్పు? ఎవడు ఎవడు లేదు. పోనీ వాళ్ళకెవరు అప్పు ఉండారు? వాళ్ళకు ఎవరు? నువ్వు అప్పు తీసుకున్నావు, అందుకని తిరిగి ఇచ్చావు. వాళ్ళు అప్పు తీసుకున్నారు, అందుకని తిరిగి ఇస్తాండారు. ఆ ఇచ్చినటువంటి వాడు అప్పుగా ఇవ్వలేదు నీకు. అందువల్ల ఏం చేసినావు? నువ్వు వానికి సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అప్పు తీసుకుండేదానికి దానంగా తీసుకునేదానికి ఉండే తేడా ఇది. ఉమ్, నువ్వు దానంగా తీసుకున్నావు, దానాన్ని తిరిగి ఇచ్చేసి ఇప్పుడు నీకేం శ్రమ లేదు ఇక్కడ. అవును. అదే నువ్వు అప్పు ఇచ్చినావు, అప్పు వసూలు చేసుకుంటాడు. అప్పుడు ఆవును కూడా మేపల్లా. ఉమ్, ఆవును మేపితేనే అది పాలిస్తుంది. ఆవును మేపే శ్రమ ఎందుకు? నువ్వు అప్పు ఇచ్చినావు కాబట్టి. అప్పు ఎందుకు ఇచ్చినావు? వడ్డీ వస్తుందని ఇచ్చినావు కాబట్టి. ఉమ్. వడ్డీ తిన్నావు కదా, అందుకని ఆవును మేపు. అదే. అవతల వాడి శ్రమ కదా అది. అవును. అందుకోసం ఏం చేస్తావు? నువ్వు శ్రమ పడాలి, ఆవును మేపాలి. ఆవును మేపితేనే నీకు పాలు వస్తుంది. నీ అప్పు తీరాలంటే ఆవును మేపాలి. అంతే, ప్రతిదానికి సంబంధం ఉంది. ఆ, ఉం. సరే, కన్క్లూడ్ చేద్దాం. ఉమ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.